ప్రతి ఏటా పుట్టినరోజు వస్తూ వెళుతుంటుందని, అయితే దాని సార్థకతకు గాను ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. రమణీయపేట ఆడబాల ట్రస్ట్ కార్యాలయంలో కొప్పిశెట్టి నైనిక పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు, భోజన ప్యాకెట్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ, ప్రతి ఏటా పుట్టినరోజు వస్తూ వెళుతుంటుందని, అయితే దాని సార్థకతకు గాను ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని అన్నారు. ఆ దిశగా కొప్పిశెట్టి సురేష్, అనిత దంపతుల పుత్రిక నైనిక తన పుట్టినరోజును ఆడంబరంగా కాకుండా నిరాడంబరంగా పేద కుటుంబాలకు చెందిన వృద్ధుల సమక్షంలో జరుపుకోవడం హర్షణీయమని అన్నారు. ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ, పరోపకార గుణంతో జీవిస్తేనే జీవితం సార్థకమవుతుందన్నారు. తొలుతగా పేద కుటుంబాలకు చెందిన వృద్ధులు కేక్ కట్ చేశారు. అనంతరం నూతన వస్త్రాలు, భోజన ప్యాకెట్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, రాజా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆడబాల ట్రస్ట్ వేదిక మీద కేక్ కట్ చేయడం, మీకు ఉన్నటువంటి ఈ వృద్ధ వనిత అందరిలో కూడా చిన్నవాళ్ళు ఎవరుంటే హైయెస్ట్ వయసు ఉన్న వాళ్ళు చిన్న పాపల కింద ఇద్దరు కేక్ కట్ చేసి ఒకరికొకరు కేక్ తినిపించుకుని ఉంటే వాళ్ళే మనకి అమెరికాలో ఉన్నటువంటి ఆ దంపతులు కొప్పిశెట్టి సురేష్, అనిత దంపతులు వారి యొక్క ఆశయం వాళ్ళ కుమార్తె పుట్టినరోజు ఇక్కడ చేసుకోవాలని, మీ అందరికీ కూడా ఈ కొత్త బట్టలు కానీ అన్నం అన్ని అందించాలనేటువంటి కోరిక వాళ్ళది కనుక వాళ్ళందరికీ కూడా శుభాభి. ఎందుకంటే ఇస్తూనే మనం జీవిస్తాం. అలా ఇచ్చినటువంటి ఒక మంచి సంస్కృతి మన సంస్కారం ఈ కార్తీక మాసంలో. అందులో చాలా కొసమెరుపుగా చాలా అదృష్టం ఆ అవకాశం అందుకున్నటువంటి ఆ కొప్పిశెట్టి దంపతులకి అభినందనలు. అలాగే ఈ నైనిక కూడా చిరంజీవికి ఆశీస్సులు అందిస్తూ అనేకమైన ఈ రోజు వచ్చే వృద్ధ స్త్రీలు, పేద స్త్రీలు వీళ్ళందరికీ కూడా గుర్తుంచుకొని వారందరి మధ్యలో ఈ పుట్టినరోజుని జరుపుకోవటం అన్నది చాలా విశేషమైన విషయం. ఆ భగవంతుడు ఆ అమ్మాయికి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మరి అనేక సంవత్సరాలు ఆమె ఇలాగే పుట్టినరోజులు చేసుకుంటూ కొప్పిశెట్టి సురేష్, అనితల వారి తల్లిదండ్రులు ఈ అమ్మాయిని కన్నందుకు ఎంతో పుణ్య దంపతులయ్యి వర్ధిల్లాలని, మరి అమ్మాయి ఈ రోజున అందరికీ కూడా చీరల పంపకం అనే కార్యక్రమాన్ని చేస్తుంది. మరి అందరికీ చీరలు ఇవ్వటం కూడా పెద్దవాళ్ళందరినీ కూడా అమ్మమ్మలని, నానమ్మలుగా గుర్తించుకుని మరి అక్కడ పేద ధనిక తారతమ్యం లేకుండా అందరికీ కూడా ఆ అమ్మాయి చీరలు అందజేయడం చాలా విశేషం.